ఎన్నికల సమయంలో ప్రభుత్వం విడుదల చేసింది మెగా డిఎస్సీ కాదు దగా డిఎస్సీ అని. రాష్ట్రంలో 50,250 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 6,100 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తిరుపతిలో ఆరోపించారు. ఏపీకి పెట్టుబడులు తీసుకురాలేదని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కరువై రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చారని తెలిపారు. రాష్ట్ర ప్రజలు టీడీపీ జనసేన పరిపాలన కోరుకుంటున్నారు కానీ దొంగ ఓట్లతోనే వైసీపీ నేతలు ప్రతి ఎన్నికలను గెలుస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఈరోజు మన రాష్ట్రంలో ఇటు విద్యార్థులకి అన్ఎంప్లాయిడ్ పర్సన్స్కి అంతా కూడా దగా చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. దగా చేసినటువంటి సైకో మామ జగన్మోహన్ రెడ్డి. డిఎస్సి ఈయన విడుదల చేసింది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అని ఈరోజు ఎవరైతే ఈ 50,000 మంది కూడా గత 5 సంవత్సరాల నుంచి కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవుతుందనో, లేదు నిరుద్యోగం ఫిలప్ చేస్తారనో మరి దగాపడ్డటువంటి ఈ అన్ఎంప్లాయిడ్ అంతా కూడా ఈ రోజున అయ్యో రామచంద్ర అంటూ కళ్ళు పట్టుకొని మరి ఏడుస్తున్నటువంటి మరి ఒక గంజాయి రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే వస్తుంది. ఈరోజు గంజాయి ఎక్కడైనా పట్టుబడిందంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పట్టుబడుతుంది. మరి ఈ రోజున అధికార యంత్రాంగం తోడై ఈ నాయకులకి పాలకులకి మరి గంజాయి వ్యాపారం అనేది విచ్చలవిడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కొనసాగుతుంది అనేదానికి మనం ఎన్నో నిదర్శనాలు చూసాము. ఓం నమో